जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश बोध देवी निनाद जय 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 जय। ఆగురన్నా, అసలు మీకేం తెలుసు? ఏయ్ మంచిగా మాట్లాడు, పిచ్చి పిచ్చి మాట్లాడతానో. అదో ఏమైంది మామ, నీట్గా నడుతుంది ఈరోజు తాగలే. అయినా నువ్వు అనుట్లా తప్పలేదురా. నా భార్యనే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు, ఇంకా నువ్వేం అర్థం చేసుకుంటావు? అయ్యో ఏమైంది మామ? ఏం లేదు మామ, నా భార్య నా గురించి అట్లా ఆలోచిస్తా అనుకోలేదురా. అట్లా ఆలోచించి దాన్ని తలుచుకుంటేనే నా మనసు బాధగా ఉందిరా. అది ఎవరికి చెప్పాలి, ఏం చేయాలని కూడా అర్థమైంది కదా. అయ్యో సరే కూర్చొని మాట్లాడుకుందా మామ. ఏమైంది ఏమైంది మామ? ఏం గొడవరా మీకు? ఈ గొడవ ఏం లేదు మామ, నేను తాగేదే నా జాబ్ పోయిందనే డిప్రెషన్లో ఆ బాధతోటి తాగుతున్నా. కానీ నా భార్య అర్థం చేసుకోకుండా నన్ను మార్చడానికి మూడో వ్యక్తి మా మధ్యలో చెప్తే నేను భరించలేకపోతున్నారా. అయినా నా భార్య ఇట్లా అర్థం చేసుకుంటుంది అనుకోలేదురా. నేను నా భార్య మీద ఎలాంటి కోపం లేదురా. నాకు ఏదో టైం చూసి నాకు అర్థమయ్యే విధంగా చెప్తే నేను మారేటోడిని. నేనేదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నాకు తాగుడు అలవాటయ్యి నేను ఇట్లా అయినా తప్ప తన మీద నాకు ఎలాంటి కోపం లేదు. తను నన్ను అర్థం చేసుకుంటుందనే ఇన్ని రోజులు ఉన్నారా. నేను ఇప్పుడు చావాలనిపించేంత బాధ ఉందిరా నాకు. ఏ సమస్య ఉన్నా మా ఇంటి మధ్యలోనే అయిపోతుంది అనుకున్నా నేను, కానీ ఇంత దూరం వస్తుంది అనుకోలే. నా భార్య అంటే నాకు ప్రాణం రా. నాకు తనని కొట్టాలని తిట్టాలని లేదురా. తాగిన మైకం లేదో చేస్తున్నా తప్ప నాకేం లేదురా తన మీద. తన షాపులో నుండి కూడా ఇష్టం లేదురా. అందుకే తనలో ఉన్న డబ్బులు కూడా తీసుకుపోయి తాగుతున్నా, షాప్ బంద్ చేస్తుందని. అంత ఇష్టం రా నా భార్య అంటే. అరే మామ, చిన్నప్పటి నుండి నీతోటే తిరుగుతున్నారా? అంత సెన్సిటివ్. నేనే నిన్ను అర్థం చేసుకోలేరా? తాగుతున్నావు తిరుగుతున్నావు అనుకున్నారా? సారీ రా మామ. అయినా నీ తెలివికి జాబ్ పోతే ఇంకో జాబ్ ఎత్తుకోవచ్చు కదరా. అసలు ఏమైంది మామ? అరే మామ, ఏమైందంటే చెప్తా వినరా. సో నైట్ మొత్తం వర్క్ కంప్లీట్ చేసేసి ఏమయ్యా, నీకు నమ్మి ఈ ప్రాజెక్ట్ని చేతిలో పెడితే ఏం పని చేసినావు? వేస్తున్నావు. అదేమన్నా ఉందా దాంట్లో? ఏమైనా నీకు ఏమైనా చేసినావు ఆ ప్రాజెక్టు? కొంచెం బుద్ధి ఉండాలి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టినప్పుడు ఎంత సిన్సియర్గా పనిచేయాలి. ఏం చేసినావు? నీలాంటి విధవాన్ని మేము పెట్టుకొని అనవసరంగా మాకున్న బ్యానర్ విలువ తీసుకున్నాం. ఇదేనా నీ పద్ధతి? అంత కరెక్ట్ ఉంది సార్. ఏం కరెక్ట్ ఉందో చూడు ఒకసారి. నీకేం తెలుసు? నీకు ప్రాజెక్ట్ ఇవ్వగానే నీ పని చేసినా గొప్పగా ఫీల్ అవుతున్నావు. తెలివిలేనోడా, నీకు ఇంత పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నీ చేతిలో పెడితే ఏం చేసినావు? ఇవాళ నా కంపెనీ విలువ ఓడగొట్టినావు నువ్వు. రేపు నాకు ఎట్లా కాంట్రాక్ట్లు వస్తాయి? ఇదేనా నువ్వు చేసింది? వేస్ట్ ఫెలో. నా క్యాబిన్ నుంచి ఫస్ట్ బయటకు వెళ్ళు. నువ్వు మళ్ళీ ఒకసారి నా క్యాబిన్లో నువ్వు కనపడద్దు. ఇంకా నిలబడ్డావేది? బయటకు వెళ్ళు ఫస్ట్. సార్ నెక్స్ట్ టైం మిస్టేక్ చేయండి సార్, ప్లీజ్ సార్. నీ నాలెడ్జ్కు నువ్వు కనీసం ఫ్యూల్ కూడా పనికిరావు నువ్వు. నీకు ఈ ఆఫీసులోనే కాదు బయట కూడా ఏం దొరకకుండా చేస్తా సార్, ప్లీజ్ సార్. ఏం లేదు, నువ్వు బయట ఫస్ట్ నడు, బయట నడు. టాలెంటెడే కానీ బాగా సీనియర్ అయిపోయింది. వీటికి ఇచ్చే సాధ్యత మనం ఇద్దరిని మెయింటైన్ చేయవచ్చు. పని అయిపోయింది. మామ ఎటు పోతున్నావే? రెండుకే అవుతుంది. ఏమైంది గట్లున్నావు? జాబ్ ఏంది మామ? అరే అరే నువ్వు ఇట్లా బాధలు ఉంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వట్టి ఏం తిరుగుతావు? నా సొంటలం కలవాలి. నీ మంచి ఒక రెమెడీ చెప్తా కదా, నువ్వు బండి ఎక్కువ.
మామ అద్దరే నేను ఇంటికి వెళ్తా. నీకు తెలియదు మామ, నువ్వు బండి ఎక్కే నేను చెప్తా కదా, నువ్వు రా బండి ఎక్కి ఫస్ట్. అబ్బరా, నా మైండ్ మంచిగా లేదు. ఏ దా మామ, నీకు ఆ మైండ్ రిలాక్స్ కానీ నేను తీసుకుపోతున్నా, నువ్వు ఎక్కువ బండి ఎక్కు తొందర ఎక్కు. మామ ఇలా వచ్చేది నాకు ఇంకొకటి కావాలి మామ, మంచిగా ఉంది. తీసుకుంటాను అయితే ఫస్ట్ అంగితే తీసుకొచ్చుకో, అంతగా ఎక్కిన వాటి పోనాడు ఏమన్నా పైసలు పట్టుకోవట్లా అక్కడ ఫోన్ తీసుకెళ్తా కానీ మంచిగా ఉంది మామ, నాకు అదే కావాలి. అది తీసుకో ఫస్ట్ అంగితే తీసుకొచ్చు. సరే నువ్వు ఉండు మరి, పో. నేను ఉంటాను, అంగి ఏం చేసుకుని రాపోతుందరా, ఖచ్చితంగా ఉండాలి. ఉంటుంది ఎటు తొందరరా నువ్వు పైసలు పట్టుకురా. చిల్లర దొరికినాయి ఎట్లా 500 దొరికినాయిరా, ఓ సరిపోతాయి. మస్తు అయితే ఎక్కువ తొందర దేవుడు ఉన్నాను నిజంగా, బాధంతా పోయిందిరా. నువ్వు నాకు రోజు గిట్లనే కలరు, నీకు దీనికి మించి చూపిస్తా. సరే అయ్యో అయ్యో ఏంటండి తాగొచ్చారు ఎప్పుడు లేంది? ఎక్కువ మాట్లాడకు, నా మైండ్ అసలే మంచిలేదు. నేను ఏం చెప్తాను నాకే తెలియదు. అయ్యో మీరేనా తాగొచ్చింది? నమ్మాలనిపిస్తలేదు నాకు. నాకు నిద్ర వస్తుంది, వరకని చెప్తారా? నీకు ఈ ఆఫీసులోనే కాదు, బయట కూడా ఏం దొరకకుండా చేస్తా. ఏమైందండి? ఎప్పుడు లేంది నిన్న రాత్రి అంతగానం తాగొచ్చారు? అయినా ఈ కొత్త కొత్త అలవాట్లు ఎక్కడి నుండి నేర్చుకుంటారు? అదేం లేదు, నా జాబ్ పోయింది, అయినా నా మైండ్ ఏం మంచిలేదు. ఇప్పుడు జాబ్ పోయినంత మాత్రాన మైండ్ మంచిగా లేదని తాగి వస్తే జాబ్ వస్తుందా? అంటే నా ప్రాబ్లం లేదు, నీకు తెలియదు. ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయండి? ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు. అయినా జాబ్ పోయినంత మాత్రాన మీరు ఇలా బాధపడుకుంటా కూర్చోవాలా? మీకు మంచి టాలెంట్ ఉందండి, ఎక్కడికి వెళ్ళినా జాబ్ సంపాదించుకొని రావచ్చు. అయినా మీరు జాబ్కి వెళ్ళినప్పుడల్లా ఇంట్లో ఉండి నాకు కూడా బోర్ కొడుతుంది, అందుకే చిన్నగా షాప్ పెట్టాలనుకుంటున్నా. నాన్నని డబ్బులు అడిగినా, ఇస్తా అన్నారు. మీ నాన్న డబ్బులు ఎందుకు అడిగినావు? నీకు షాప్ పెట్టుకోవాలని ఉంది కదా, నా చైన్ ఉంది, చైన్ పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇస్తా, షాప్ పెట్టుకో. సరే సరే నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇంకేందే, అనుకునే సాధించినావు కదా, షాప్ పెట్టావు. అవునే, అనుకునే సాధించినా కానీ మా ఆయన జాబే పోయింది. జాబ్ పోయినా కూడా ఆయన చైన్ అమ్మి మరీ నాకు షాప్ పెట్టించిండు. పర్లేదు లేదే, అంతా మంచిగా జరుగుతుంది, ఏం బాధపడకు. సరేనే, వెళ్ళొస్తా. సరే. గోల్డ్ ప్యాక్ సిగరెట్ ఉన్నాను లేదు. లేదా అట్లా షాప్ కొత్తగా ఉంది కదా, ఎప్పుడు ఓపెన్ చేశారు? ఇప్పుడిప్పుడే పెట్టినాం కదా, ఇంకా సామాన్ తీసుకురాలే, తీసుకొచ్చేదే ఉన్నాం. అవునా, తేవాలి కదా, ఈ ఏరియాలో బాగా పోతాయి గోల్డ్ ప్యాక్ సిగరెట్. తీసుకొస్తాం నెక్స్ట్ టైం. అవునా, ఇంకేమున్నాయి ఇలా చాక్లెట్లు? ఇలా లాలీపాప్ వేరు ఒకటి తేవండా? లాలీపాప్ తీయకుండకపోతే ఎట్లుంటాయి మరి? ఉందా? లేదు. గుట్కాలు లేవు.
ఛీ అనవసరంగా షాప్ పెట్టిన వచ్చిన ప్రతి ఒక్కరితో మాటలు పడాల్సి వస్తుంది. అయినా ఇప్పుడు షాప్ బంద్ చేసుకుందామంటే ఈయనకేమో జాబ్ లేదు. షాప్ పెట్టిన కర్మానికి నడిపియక తప్పది. ఏం చేస్తావు ఇక్కడ? ఎప్పుడు తాగుడు పండుడేనా ఇక? ఇంట్లో ఏం పనులు చేసులేదు, నా ఒక గంట సేపు షాప్లో కూర్చుందామని లేదు. పోయి వచ్చి ఇంట్లోనే వంట చేసుకొని తినాలి. బుక్కటి తిందామన్నా అది దండి ఉంచే శాతం అయితే లేదా? రోజు నేనే అనుకుంటున్నా. ఎందుకు కొడుతున్నావు? నువ్వు వండినాక షాప్లో చేసి వచ్చి మళ్ళీ ఇంటికాడ చేయాల్సిన కర్మ నాకేం పట్టింది? నేను షాప్ పెట్టుకోమన్నా? నీకు ఇష్టం అన్న పెట్టుకున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నా. నువ్వు తాగు పండు అంతే, నువ్వేం పని చేయక. ఇక షాప్ పెట్టింది నేనే చేస్తా, ఇంటికాడ నేనే చేస్తా, బయట నేనే చేస్తా. చక్కవాడు నన్ను కొరిచ్చినాం అనుకో, నేనేం చేస్తాను నాకు. ఏం చేస్తావు? పోయి పో. ఇంతగానం తిడతా ఉంటే సిగ్గు లేకుండా నిద్ర ఎట్లా పడుతుంది నీకు? ఎట్లా కనబడుతున్నావు ఇక నేను? భర్తనే విలువ లేదు నీకు? బయట పని చేస్తున్నాను, పొగరొచ్చిందా? పండుకో, నువ్వు పండుకోనే ఉండు. ఓ నీ పని చూసుకోవో. ఓడు ఏమంటాడు, ఎవరు పెట్టమన్నాడు షాపు? రాజన్న సాయంత్రం కలుతా. ఏ మధ్యాహ్నం వీలు కాదు బాబాయ్. మళ్ళీ చెప్తా. ఏంద్రా నీకోసం ఊరు మొత్తం లెంకుతున్నా, నువ్వు ఇక్కడున్నా? నా కోసం ఊరు మొత్తం లెంకుడు ఎందుకు? బావ బాగా తాగి లొల్లి చేస్తుండట. బావని మార్చుదామని అక్క వేరేటోతో బండి మీద తిరుగుతుందట. దోస్తుగారు చెప్తే తెలిసింది. అదేదో ఒకసారి అక్క దగ్గరికి తెలుసుకోపో. అరే విషయం నువ్వు చెప్పేదాకా నాకు తెలియదురా. అక్క గట్లని చెప్తాయిరా? ఏమో ఒకసారి పోయి తెలుసుకోపోయే నువ్వు. సరే పోదాం, ఇద్దరం పోదాంపా. నాకు కొద్దిగా పని ఉంది, నువ్వు పోయిరా. సరే ఇప్పుడే పోతాం బిడ్డ. సరే బాబాయ్.